మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఒకటి మావోయిస్టుల కంటే రాజ్యాంగం మీద నమ్మకం లేదు, బట్ భారత ప్రభుత్వానికి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. చర్చించి చేయవచ్చు కదా, చర్చిస్తే ముందు స్టార్ట్ అవుతాయి కదా అని అంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. అప్పట్లో లాగా ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు వెల్ఫేరిజం కు పోటీ నడుస్తుంది దేశంలో. ప్రభుత్వాల మధ్య, పార్టీల మధ్య పోటీ నడుస్తుంది. మీ ఇంటికి పవర్ ఫ్రీగా వస్తుంది, గ్యాస్ ఫ్రీగా వస్తుంది, అన్ని ఫ్రీగా వస్తున్నాయి. చివరికి బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే వ్యవస్థలు వస్తున్నాయి. 80 కోట్ల మందికి నెల నెల ధాన్యం కూడా వస్తుంది ఫ్రీగా. ఇది ఇంకా పాత విషయాలు మనము మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు. ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. ఈ వర్గాలు, ముఖ్యంగా దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేయక తప్పని పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే ప్రజల ఒత్తిడి కారణంగా ఈ మార్పు సంభవించింది. దీన్ని ఇంకా మీరు తెలుసుకోలేరా? 80-70 ఏళ్ల తర్వాత కూడా మీరు తెలుసుకోలేరా? కనుక ఇది ఉద్యమము, ఇది ఒక వ్యూహంలో భాగం. చర్చలు అనేవి, శాంతి చర్చలు అనేవి దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటది ఇది. కనుక నక్సలిజాన్ని అర్థం చేసుకోవడంలోనే, అర్థం చేసుకోకుండా చేయడానికి, నక్సలిజం అనేది కేవలం తుపాకీ పట్టుకొని తిరిగేవాడు కాదు నక్సలైట్. ఇదిగో ఈ విధంగా కవరం చేసేది, ఇది స్మోక్ కవర్ అంటాం కదా యుద్ధంలో, అలా కవర్ చేసేటువంటి దళాలు ఈ అర్బన్ ఏరియాలో నివసిస్తుంటాయి. ఇవి ఈ యొక్క నరేటివ్స్ అన్ని కూడా ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సార్ చెప్పారు కదా, కోదండరామ్ సార్, ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, నలిపేస్తాను, పిన్నులను నలిపేస్తాను, ఆ మాటల్లోనే వ్యక్తం అవుతుంది. అంటే అమిత్ షా గారు అట్లాంటి మాటలు మాట్లాడతారా? కానీ వీళ్ళ నోటి నుంచి అటువంటి మాటలు వస్తాయి. కనుక వీళ్ళెవరు, వీళ్ళ ఫేస్ ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ యొక్క కవర్ తో వీళ్ళు ఏం మాట్లాడుతుంటారు, దేన్ని కవర్ చేస్తుంటారు అని నేను ఒక విషయం చెప్తున్నాను. ఒక విషయం